అది నల్లగా లేపునన్న నల్లగా అదేంద్ర నల్లగా అయిపోయింది, ఎర్రగా ఉండాల్సిందే. మొన్న మధ్యన వాతావరణం 4 రోజులు చల్లగా ఉందని చెప్పేసి మా వాళ్ళంతా పార్టీ అరేంజ్ చేసుకున్నాం. చికెన్ తందూరి, బిర్యానీ వగైరా వగైరా. సో దాని తాలూకా ఫుల్ వీడియో ఇది, ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. చెప్పండి. ఇది కాదు 5:30 పోయాలి నాకు. వీళ్ళు ఎప్పుడో ఇక్కడికి వచ్చేసి అన్నారు. అరే ఉప్పు వేయకుండా బిర్యానీ ఎలా చేస్తారా అన్న డౌట్ మీకు వచ్చిందా? రాకపోయినా సరే ఏం లేదండి, ఆ టైంలో నేను తందూరి కాల్చడానికి ఆకుల కోసం వెళ్ళాను. ఈ గ్యాప్లో మా వాళ్ళు ఉప్పు వేసి రైస్ వేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేశారు. లాస్ట్లో కదిపినాక కొత్తిమీర పుదీనా. ఇక ఫైనల్గా మన బిర్యానీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చితక కొట్టేసింది, సీన్ గాడు చితక కొట్టేయాడు. దీని తర్వాత తందూరి మేకింగ్ చూద్దాం రండి. కారం, ఉప్పు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ మిశ్రమం అంతట్లోకి హైప్ ఇచ్చే పెరుగు, అయిపోయింది. తిరిగేసి మొత్తం ఏం లేదు. ఈ మిశ్రమం అంతా బాగా కలిపేసుకుని మన తందూరి కోడికి అణువణువు పట్టించాలి. ఎలా పట్టించాలంటే మొత్తం ఈ పేస్టే కనపడాలి, కోడి ఎక్కడా కనిపించకూడదు. కొత్తిమీర కూడా కొంచెం కోరతావా? బా ఇక్కడ ఖాళీ ఉందిరా. హరే మంచి స్మెల్ వస్తుందిరా. తీసురా లైట్ తీరా మంట. ఒక పక్క తందూరి కాలుతుంది, ఈ గ్యాప్లో టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి కర్రీ వండేద్దాం అని చెప్పేసి ఆల్ మిక్సర్ కొట్టేసాం. దీంట్లో వేసి మళ్ళీ తిప్పుకుని మళ్ళీ కలుపుకునే పని లేకుండా మొత్తం దీంట్లో వేసి ఒకసారి పొయ్యి మీద పెట్టేసాం. తగువకు వెనక తిండికి ముందు ఉండాలంటారు కదా, మా బ్యాచ్ అంతా సేమ్ టు సేమ్ ఈ టైపే. ఏ టైప్ అనుకున్నారు? తిండికి ముందర ఉంటారు మా వాళ్ళంతా, భోజన ప్రియులు.
మా బ్యాచ్లో వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలిరా బాబు అంటారు, కానీ ఈరోజు అలా కుదరలేదు. ఎందుకంటే అన్ని మిక్స్డ్ దీంట్లో వేసేసి ఒకసారి కూర పొయ్యి మీద పెట్టేసాం. మా వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఇంట్లో ఎలా వండుతారో చూసి అక్కడ కూడా సేమ్ ఇలాగే వండితే బాగుంటుంది అనుకున్నారు, కానీ అలా కాకుండా ఇలా కూడా వండితే కూర బాగుంటుందని మేమైతే చేసి చూపించాం. ఒకసారి ఊదు ఇప్పుడేరా సాంబాగాడు యూట్యూబర్ సాంబాగాడు జరా ఉన్నావా పోదరా. తందూరి గురించి మీకు చెప్పలేదు కదా, లో ఫ్లేమ్లో అయితే కనీసం ఒక 30 మినిట్స్ వరకు మంట పెట్టుకోండి. అదే హై ఫ్లేమ్లో అయితే 20 మినిట్స్ సరిపోతుంది. అలా కాదు అని ఎక్కువగా మీరు మంట పెట్టుకుంటే చివరికి మీకు మిగిలేది బొగ్గే, తింటా కూడా పని చేయదు. మేము చేసిన తందూరి అయిపోయింది. ఫైనల్గా దీని టేస్ట్ కూడా కాదు, ముందు దీని అవతారం ఎలా ఉందని చెప్పి చాలామంది ఎక్సైట్ అయ్యారు. కానీ మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగా మంట పెట్టాం. దానివల్ల ఈ మాడి మశానం అవ్వలేదు, కానీ తింటాకైతే పనిచేసింది. ఇంకొంచెం ఎక్కువసేపు అయితే బొగ్గు అయిపోయేది. సో ఫైనల్గా దీని టేస్ట్ అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేసినా సరే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కంగారు పడుతుంది. వెరీ గుడ్. అది కూడా క్లీన్ చేయి. పడుకోబెట్టు ఇలా కూడా గట్టిగా పట్టుకో. అడ్డంగా పెట్టరా. ఎక్కువైపోయింది మంట. దాన్ని తిని చెప్పు రివ్యూ. ఆ పాపు ఒక్క నిమిషం ఆగు. ఇక ఆఖరి ఘట్టంగా శాల్తీలతో ఫ్రై, అదేనండి కాజులు గుండెకాయలు సంథింగ్ అంటారు కదా, ఇక ఆఖరి ఘట్టం అనమాట. బిర్యానీ అయిపోయింది, కర్రీ అయిపోయింది. తందూరి చేసినంతసేపు పట్టలేదండి తింటాకి, ఊది పడేశారు మా వాళ్ళు దెబ్బకి ఇంకో 2 అయినా సరే ఆగే కాదేమో. ఇది కూడా సేమ్ ఇందులో కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేసామో సేమ్ అన్నీ దీంట్లో ఒకసారి మిక్సర్ కొట్టేసి ఏకంగా ఒకసారి పొయ్యి మీద పెట్టేసాం. ఎందుకంటే ఇంకోసారి కలుపుకోవడానికి సరిపడా మేము సామాగ్రిని అయితే తీసుకురాలేదు. సో ఉన్న సామాగ్రిలోనే ఈ విధంగా ట్రై చేసాను. అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏదేమైనప్పటికీ క్రెడిట్ మాత్రం సీన్గాడికి ఇవ్వచ్చు, ఎందుకంటే చాలా అంటే చాలా బాగా ప్రిపేర్ చేశాడు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఇక ఫైనల్గా సంక్రాంతి సినిమాలో వెంకటేష్ అండ్ ఫ్యామిలీ ఎలా అయితే భోంచేశారో మేము కూడా ఒకే అరటాకులో ఇలా భోంచేసాం. లవ్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.